చింతకాయ తొక్కుతోటి 4 రకాల పచ్చళ్ళండి. 1, 2 కాదు 4 రకాలు సూపర్‌గా ఉన్నాయి. ఒకదాన్నొకటి పోటీ పడతా చాలా బావున్నాయి. ఈ చింతకాయ తొక్కుని ఇలా స్టోర్ చేసుకున్న పచ్చడిని నేను వాడుతున్నాను. మీరు కావాలంటే నా ఛానల్‌లో వీడియో ఉంది. ఆ లింక్ చూడండి మీరు. చింతకాయ తొక్కుని ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది. ఈ 4 రకాలు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు రోట్లో నూరుకోలేకపోతే ఒకసారి మిక్సీ చేసుకోండి. ఈజీగా అయిపోతాయి. స్టోర్ చేసుకోవచ్చు 2 రకాల పచ్చళ్ళు. 2 పచ్చి ముక్కలేసి చేస్తాం. అవి మాత్రం మనం మామూలుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని వాడేసుకోవచ్చు గెస్ట్లు వచ్చినప్పుడు. చాలా టేస్టీగా ఉండే పచ్చళ్ళు. మీరు ఈ 4 రకాలు వివరంగా చూడాలి అంటే డీటెయిల్డ్ వీడియో ఈ స్క్రీన్ మీద ప్లే సింబల్ మీద ప్రెస్ చేయండి, కనపడుతుంది. ఎందుకంటే ఇంత చిన్న వీడియోలో 4 రకాలు నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందుకని చెప్పి ఆ డీటెయిల్డ్ వీడియో కోసం ఈ స్క్రీన్ మీద ప్లే సింబల్ మీద ప్రెస్ చేయండి. ఇలా దోసకాయ ముక్కలతోటి, తర్వాత దొండకాయ ముక్కలతోటి అన్ని రకాలు అనమాట. ఇలా పోపంతా ఇలా వేసేసుకుంటే అయిపోయింది 4 రకాలు. చాలా సూపర్ అండి.